నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్న అతని తనయుడు యలమంచిలి రవి. శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం. నగర ప్రజల ఆహ్లాదం కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బీఆర్ఎస్ పార్టీకి మూకొమ్మడిగా రాజీనామాలు చేసిన పార్టీ నేతలు. పార్టీలోకి ఆహ్వానించారే కానీ సభ్యత్వాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం. యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కొనియాడారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ధి కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పడమట రైతు బజార్ రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద, యలమంచిలి రవి అభిమానులు పాల్గొని యలమంచిలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రైతు బజార్ రైతులకు, కొనుగోలుదారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో పసుపులేటి వేణు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ధి కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రావి శారద మాట్లాడుతూ ప్రజల కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా పడమటలో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేశారని అన్నారు. గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయ అధ్యక్షులుగా అనేక గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. సహనశీలి అయిన యలమంచిలి నాగేశ్వరరావును స్మరించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం పసుపులేటి వేణు మాట్లాడుతూ కంకిపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని అన్నారు. అనేక గ్రామాలకు బస్సులు వచ్చేలా కృషి చేశారన్నారు. ప్రతి సంవత్సరం రైతులంతా కలిసి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. నాగేశ్వరరావు గారు 19వ వర్ధంతి రోజు అనుకోకుండా నేను రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తి, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా కూడా ముందు నుంచి పటమట ప్రాంతంలో అందరికీ ఎంతో ఆత్మీయులుగా ఉండి ఒక మంచి గ్రంథాలయం, గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయానికి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి గ్రంథాలయం సేవలు అందించారు. మేము ఏ పని చేసినా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన ఆయన మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, సౌజన్యమూర్తి, ఎంతో సహనవంతులు. ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. ఆయన్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా నాకు లభించిన ఈ అవకాశానికి ఎంతగానో కృతజ్ఞురాలు. నాన్నగారిది 19వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వేణు ఈ రైతు బజారు దగ్గర, ఈ రైతు బజారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ 19 సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోకుండా, మమ్మల్ని మర్చిపోనివ్వకుండా ఆయన్ని గుర్తు చేసుకుంటా నివాళులు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళు చిన్న కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికీ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆయన్ని మాకు గుర్తు చేస్తా ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆ చిన్నతనం నుంచి నేను నాగేశ్వరరావు గారు అంటే ఎంతో ప్రేమ. మాది కాంగ్రెస్ కుటుంబం. నాగేశ్వరరావు గారితో మా నాన్నగారు, మేము చిన్నప్పటి నుంచి ఆయనతోనే నాన్నగారు అడుగుజాడల్లోనే నడుస్తూ
కంకిపాడు నియోజకవర్గంలో కంకిపాడు మండలంలో ఎన్నో రోడ్లు బస్సులు, మా గ్రామానికి బస్సు ఉండేది కాదు. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినాక మా గ్రామానికి బస్సు 3 బస్సులు వేయించుకున్నాం. విజయవాడ గుడివాడకు బస్సు వేయించాం, కుందేరుకి 2 బస్సులు, మొత్తం 3 బస్సులు వేయించాం. ఇవాళ మా గ్రామానికి బస్సులే తిరగట్లేదు. 19వ వర్ధంతి ప్రతి సంవత్సరం పెద్ద ఆయన నాగేశ్వరరావు గారు వర్ధంతి చేసుకుంటూ ఇక్కడంతా రైతులు మేమంతా కలిసి నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అనిత ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేసిన ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. ఫారెన్కు సంబంధించిన అందాలను విజయవాడ నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిట్టుగుంట శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుందన్నారు. ఫారెన్ అందాలను నగరవాసులకు తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు అనీఫ్ మాట్లాడుతూ అనిత ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో నగరంలో ప్రప్రథమంగా ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఈఫిల్ టవర్, లండన్ బ్రిడ్జ్, సింగపూర్ ట్విన్ టవర్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మారుతి వెల్ ఆఫ్ డెత్ ఏర్పాటు చేశామన్నారు. మారుతి వెల్ ఆఫ్ డెత్ చూపరులను కళ్ళు తిప్పుకోనికుండా ఉంటుందన్నారు. అంతేకాకుండా జెయింట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, చిన్న పిల్లల ఆట వస్తువులు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ను సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల చైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, నిర్వాహకులు అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ఫారెన్ సిటీ అనే పేరు మీద ఒక ఎగ్జిబిషన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి అనిత గారు, రమా సత్యనారాయణ గారు, అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకులు అందరూ కూడా హాజరయ్యారు. ఎగ్జిబిషన్ అంటే వినోదం. నగరంలో కొంచెం ఈ గ్రౌండ్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఏంటంటే ఎగ్జిబిషన్ అది ఫారిన్ సిటీ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నంతసేపు విదేశాల్లో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. టవర్స్ కానివ్వండి, దాంతోపాటు ఇందాక అనీఫ్ చెప్పాడు, ఒక బావిలో స్కూటర్ తిరగటము, బావిలో కారు తిరగటము దీని యొక్క ప్రత్యేకత. ఇది ఎప్పుడో మనం పూర్వం చూసేవాళ్ళం, ఇప్పుడు ఇవి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ కొత్త మోడల్ని ఈరోజు ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా పిల్లలకి, పెద్దవారికి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రజలకి, ఇక్కడ ఉండేటటువంటి స్టాల్స్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి తినుబండారాలు కానీ, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కసారి ఇందులోకి వస్తే ప్రజలకి ఒక మంచి అనుభూతి కలిగే విధంగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మా కాలేజీ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ అనీఫ్ గారి ఆధ్వర్యంలో
మా కార్పొరేటర్ గారు రమేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మాన్య మహోదయులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వారు ముందుండి ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు తనకు తగిన సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మనం సభాముఖంగా కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ఈ రోజున వచ్చే సంక్రాంతి నూతన సంవత్సరం ఈ సందర్భంలో ఎన్నో సదుపాయాలతో ఎన్నో వినోద కార్యక్రమాలతో ఉన్న ఎగ్జిబిషన్ని నగర ప్రజలు అందరూ చూసి ఆనందించాలని కోరుచూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ నగర ప్రజలందరికీ. ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోవాలని వివిధ రాష్ట్రాల నుంచి అనేక స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా నూతనంగా బైక్ కారు ర్యాలీ ఒక పడవది పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎప్పుడు ఇంత గతంలో లేదు, ఇది ఇప్పుడు పెట్టారు. ప్రత్యేకంగా ఉంది, స్పెషల్గా ఉంది. పిల్లలకి టాయ్స్ వివిధ రాష్ట్రాల నుంచి అనేకమైన ప్రత్యేకమైన స్టాల్స్ ఉన్నాయి. అన్నీ ఒకే దగ్గరగా ఉండేలాగా కొత్త ఐటమ్స్ పెట్టడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆధ్వార రూపంలో నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ నందు ఒక చెక్క బావిలో మారుతి కారు మరియు మోటార్ సైకిళ్ళ విన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరినీ కోరడం, వాళ్ళందరూ ఎగ్జిబిషన్ వీక్షించి ఆనందించవలసిగా కోరుతున్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. 10 మందికి పైగా సూపర్ స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో సెంటినీ సిటీ హాస్పిటల్ వైద్య సేవలు నేటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని సెంటినీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి డాక్టర్ మొవ్వా పద్మ తెలిపారు. 12 సంవత్సరాల క్రితం సెంటినీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందామని తెలిపారు. సూర్యారావుపేటలోని కాళేశ్వరరావు రోడ్డులో సెంటినీ సిటీ హాస్పిటల్ నందు మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యుల నిపుణులచే ప్రజలకు చేరువగా నగరం నడిబొడ్డున ఈ వైద్య సేవలు లభ్యం అవుతాయని తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా స్టార్ క్లాస్ డీలక్స్ రూమ్స్తో 24 గంటలు పేషెంట్లకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తామన్నారు. క్రిటికల్ కేర్ సర్వీసులు, పల్మనాలజీ, కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మరియు లాప్రోస్కోపీ సర్జరీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 3 లామినరీ థియేటర్లలో అత్యాధునిక క్యాథాలాబ్ మరియు 1.5 టెస్లా ఎంఆర్ఐ వంటి అత్యాధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేకతని డాక్టర్ మొవ్వా పద్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 పల్మనాలజీ క్రిటికల్ కేర్ వైద్యుల యొక్క అతిపెద్ద బృందం సహాయంతో ఎంతటి క్లిష్టమైన రోగులకు చికిత్స చేయగలదు. పేద మధ్యతరగతి వర్గాల వారికి సైతం కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొవ్వా ఆనంద్, డైరెక్టర్ మొవ్వా విష్ణు, హాస్పిటల్ సీఈఓ సిఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. I am Dr. Padma Mova, the Managing Director of Centenary Hospitals. I take this opportunity to welcome all my friends from the media and also all my doctor colleagues. We are all here today to share a few thoughts on why Centenary City Hospitals is important for the city and for all the surrounding areas here. నేను 12 years ముందు యుఎస్ నుంచి 18 years యుఎస్లో ప్రాక్టీస్ చేసినాక ఇక్కడికి విజయవాడ వచ్చి సెంటరీ హాస్పిటల్స్ రింగ్ రోడ్లో స్టార్ట్ చేసాము. మాకు మంచి వీ వర్ ఏబుల్ టు గివ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్. అండ్ సో ఈ రోజున ఇక్కడ హార్ట్ ఆఫ్ ద సిటీ విజయవాడలో సూర్యారావుపేటలో కూడా ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తే
మన సర్వీస్కి బాగుంటుంది, మన ఇక్కడ ఉన్న అందరూ all the people living here will have a good facility to come to in case of any health needs అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ మనకి అంత సూపర్ స్పెషాలిటీ వింగ్స్ అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ కార్డియాలజీ, వీ హ్యావ్ న్యూరాలజీ, cardiology along with cardiothoracic surgery, neurology with neurosurgery, gastroenterology with gastroenterology surgery, and pulmonology and critical care. నేను యుఎస్ నుంచి వచ్చిన కారణం ఏంటంటే వీ నోటీస్ సమ్ గ్యాప్స్, నేనన్నా మా సెంట్నీ గ్రూప్ అన్న వీ నోటీస్ సమ్ గ్యాప్స్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్. అదేంటంటే ముఖ్యంగా అందరూ మనం విజయవాడలో ఎస్పెషల్లీ ఒక ఐసీయూ అనేది ఒక రీహాబిలిటేషన్ సెంటర్లా భావిస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ICU is meant for high acuity cases that can deal with critical care in any acuity. Dan gurinchi, we wanted to have a center in Vijayawada to allow everyone to be local without going to any further tertiary quaternary centers. As that approach, we have every facility under one roof, including cardiology, neurology, gastro, and mentioned chesnave, including diagnostics with a full MRI, CT, anni man daggara unnai. పాత్రికేయ మిత్రులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ వినే ఉంటారు, సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ అంటూ ఉంటారు. భారతదేశంలో కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఉంటాయి, వాటిని సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ అంటూ ఉంటాం అన్నమాట. అంటే గుండెకి కొన్ని, అలాగే కళ్ళకి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అలాగే ఊపిరితిత్తులకి కొన్ని ఉంటాయి. అట్లాగే మన విజయవాడలో కూడా ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలనేటువంటిది మా తపన. దాంట్లో భాగంగానే సెంటినీ మేనేజ్మెంట్ వారు పూర్తి సహకారం అందించడం జరిగింది. దీని కింద మేము 5 ఊపిరితిత్తుల స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ అంటాము, అలాగే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ 5 కలిసి ఒక విభాగంగా ఏర్పడి 24/7 సర్వీసెస్, స్పెషలైజ్డ్ సర్వీసెస్ క్రిటికల్ కేర్ విభాగంలో మరియు పల్మనాలజీ విభాగంలో ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం హై ఎండ్ ఎక్విప్మెంట్, ఇది చాలా హాస్పిటల్తో ఈ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉండదు. వీటిని చిన్న చిన్న క్యాన్సర్ గడ్డలతో సహా చాలా ప్రెసిషన్తో కనుక్కోవడం జరుగుతుంది. వీటిని ఈ బస్ అంటారు. అలాగే చిన్నపిల్లల్లో మింగేసినటువంటి ఫారిన్ బాడీస్ కానివ్వండి, లేకపోతే కనుక క్యాన్సర్ డిటెక్షన్స్లో ఎర్లీగా క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడం కావచ్చు. అలాగే కొన్నిసార్లు బాగా తీవ్రమైన ప్రాణాపాయ స్థితులు ఉంటాయి. అలాంటి చోట్ల కాపాడటానికి ఎక్మో అనేటువంటి పరికరాన్ని ఈ మధ్యకాలంలో వాడటం జరుగుతున్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి హైదరాబాద్లో అలాంటి పెద్ద పెద్ద సెంటర్స్లో ఎక్కువ పెడుతున్నారు. మన విజయవాడలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సో మా యొక్క మెయిన్ ఆలోచన ఏంటంటే, ఇక మీదట సెంటినీ సిటీ హాస్పిటల్ని ఊపిరితిత్తులు మరియు క్రిటికల్ కేర్లో ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా తయారు చేయాలి. అంగన్వాడీలు 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల ఆందోళనలు తన దృష్టికి రాలేదంటూ సీఎం పేర్కొనడం చూస్తుంటే ఈ రాష్ట్ర మంత్రులు ఎంత అసమర్థులో తెలుస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు సమస్యలను సీఎం అయ్యాక పరిష్కరిస్తానంటూ పేర్కొన్న జగన్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా నేటి వరకు పరిష్కరించలేకపోయారంటూ తప్పుపట్టారు. చంద్రబాబుతో అంగన్వాడీ యూనియన్ నేతల భేటీ అనంతరం 100 రోజుల అంగన్వాడీలకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామంటూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తమ ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 22 రోజుకు చేరింది. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, జడ్పీటీసీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగించిన నేతలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏపీ ఉన్న అంగన్వాడీల జీతభత్యాలను 10,500కు పెంచిన ఘనత టీడీపీకి దక్కుతుందని తెలియజేశారు. కానీ తమ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అధికంగా ఇస్తామంటూ అంగన్వాడీలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 22 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంలో ఈ రాష్ట్ర మంత్రులు ఘోరంగా విఫలం చెందారని దుయ్యబట్టారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, త్వరలో అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు సమక్షంలోకి తీసుకువెళ్లడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రానున్న 100 రోజుల్లో అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చట్టబద్ధత కల్పించేలాగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానున్నటువంటి టీడీపీ జనసేన ప్రభుత్వం కృషి చేయనుందని ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మన అంగన్వాడీలకే కాదు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఇదేదో అంగన్వాడీ సమస్య, సర్వశిక్ష అభియాన్ సమస్య, లేకపోతే మున్సిపల్ కార్మికుల సమస్య కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అన్ని వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియచేస్తూ, తొందరలోనే మీ యూనియన్స్ని అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యల మీద అధ్యయనం చేసి స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు 22 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. శ్రీ అమ్మవారి ఆలయంకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మంగళవారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హోల్డింగ్ ఏరియా, బస్టాండ్, కెనాల్ రోడ్, పున్నమిఘాట్, భవానీఘాట్, సివిఆర్ ఫ్లైఓవర్ కింద, కొండపైన తదితర ప్రదేశాలలో 200 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు, బందోబస్తుకు వస్తున్న పోలీసులకు వాళ్ల విశ్రాంతి ప్రదేశంలో 100 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారని కమిషనర్ చెప్పారు. భక్తుల సౌకర్యార్థం వాడుకునేందుకు కూడా విడిగా నీళ్లను స్టీల్ కంటైనర్లలో ఏర్పాటు చేశారని, పారిశుద్ధ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతరం మెషిన్లతో 3 షిఫ్ట్లలో పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందని తెలిపారు. భక్తులు విడిచే బట్టలను కన్వేయర్ బెల్ట్ ద్వారా నిరంతరం ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ పి రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఎస్ఈ నరసింహమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపో సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ ఇక్బాల్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఆ పార్టీ నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారే గాని సభ్యత్వం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటూ వాపోయారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ శాఖ బలోపేతం కోసం, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం గాని కృషి చేసిన దాఖలాలు లేవంటూ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకు చెందిన పలువురు నేతలు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర నేతలు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. 2023 జనవరి 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఏపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు నాయకత్వాన్ని హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలియజేశారు. పార్టీ కండువా కప్పుకోవడమే గాని తమకు ఇంతవరకు సభ్యత్వాలు కూడా ఇవ్వలేదంటూ మీడియా ముందర వాపోయారు. సభ్యత్వాలు పక్కన పెడితే అసలు రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తోట చంద్రశేఖరరావు ఎన్నడూ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవన్నారు.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోర అపజయం చవిచూసిన నేపథ్యంలో ఏపీ శాఖకు తాము రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకి మేము రాజీనామాలు చేస్తున్నాము. మేమంతా అన్ని ప్రాంతాలుగా అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులం కూడా పూర్తిగా మేము రాజీనామాలు చేస్తున్నాము. మాకు ఎలాంటి సభ్యత్వం కానీ ఏమీ లేదు. కండువా వేసుకున్నాం. తెలంగాణ భవన్లో మేమంతా జాయిన్ అయ్యాం. ఏడాది పాటు ఈ రోజుతో కలిస్తే ఏడాది పాటు మేము గ్రామాల్లో, పట్టణాల్లో అనేక సమస్యల మీద మేము తిరిగాము, పనిచేసాము, పోరాటం చేశాము. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ సంబంధించి కేసీఆర్ గారు 17 మంది ఎంపీలను ఇస్తానన్నప్పటికీ కూడా ఇక్కడున్న వైసీపీ 23 ఎంపీలు ముందుకు రాని కారణంగా ప్రత్యేక హోదా రాలేదు. అందువల్ల ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెనకబడతనం కానీ, ఉత్తరాంధ్ర వెనకబడతనం సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. మేము మిలిటెంట్ పోరాటాలు చేశాము. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కష్టాల్లో ఉంది కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా పార్టీ అధ్యక్షుల వారేమో బంజారీస్ రోడ్ నెంబర్ 36లో ఉంటున్నారు కాబట్టి మాకు అందుబాటులో అధ్యక్షుల వారు ఉండడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దిశ నిర్దేశం చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక గతి లేని పరిస్థితుల్లో మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాము. ఇవాళ రాజీనామా కొంతమంది చాలా మటుకు చేసేస్తారు, మిగిలిన వాళ్ళలో మేము చేస్తున్నాము. నాతో పాటు మాసాబత్తల శ్రీనివాస్ గారు, షేక్ బాషా గారు, అలాగే డాక్టర్ వెస్లీ గారు, అలాగే శ్రీరాములు గారు, మల్లేశ్వరరెడ్డి గారు, మంగయ్య గారు, వీళ్ళంతా అన్ని ప్రాంతాల నుంచే ఉన్నాము. నేను ఇవాళకన్నా ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే జాతీయ పార్టీ కదా అని మేము వచ్చాము, జాతీయ పార్టీ సమస్యలు తీరుస్తారు కదా అని మేము వస్తే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ శాఖను నిర్లక్ష్యం చేయడం కారణంగా మేము నష్టపోయాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక నమస్కారం, ఒక దండం. అలాగే మేమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీలో ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. మా జేటీ రామారావు గారు, వెస్లీ గారు, బాషా గారు, రెడ్డి గారు, మంగయ్య గారు, మేమందరం కూడా 1 ఇయర్ నుంచి కరెక్ట్గా ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. అనుకోకుండా ఇదే రోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏపీ శాఖ నుంచి మాత్రమే మేము రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే మేము అనుకున్న రీతిలో ఈ పార్టీ ఇక్కడ పుంజుకోలేదు. మా అనుకున్న రీతిలో ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక వాడుకున్నారు తప్ప ఇక్కడ నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వలేదు. మమ్మల్ని అన్ని రకాలుగా మమ్మల్ని మోటివేట్ చేశారు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళు ఒక బాండ్ విధించారు. మీరు ఇప్పుడే వెళ్ళకూడదు, ఎలక్షన్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. కానీ ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే మరి కేసీఆర్ గారే ప్రగతి భవన్ నుంచి పారిపోయినప్పుడు మాలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, మాకు గతి మరి ఏది లేదు. కాబట్టి మేము అధ్యక్షుల వారిని అలాగే మా పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కువగా స్పందించలేదు. కాబట్టి మేము కూడా ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఎక్కడి నుంచో మేము పోటీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి మేము ఆ పార్టీకి ఈ రోజు రాజీనామా చేస్తున్నాం. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడ పత్రికను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయన్నారు. 2014 నుండి 2019 వరకు కార్మికులు ఎంతో సంతోషంగా గడిపారని, టెక్కలి నుండి ప్రారంభమయ్యే యాత్రలో ప్రతి నియోజకవర్గంలో కార్మికులను కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులు ఎంత ఆనందంగా ఉన్నారో గుర్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచేరి ప్రసాద్, సబ్బతి ఫణీశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు రెంటపల్లి శ్యామ్, మహంకాళి నరసింహారావు, మెకర ఆదిబాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు దొంతా నాగగౌడ్ తదితరుల నాయకులు పాల్గొన్నారు. టీఎన్టీయూసీ వాళ్ళు ఒక బస్సు యాత్ర టెక్కల నుంచి ప్రారంభించి అన్ని నియోజకవర్గాలకి తిరుగుతున్నారు. ఒక బస్సుకి బ్రాండ్ చేశారు. ఆ బ్రాండింగ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమానికి ఏం చేసింది, ఆ రోజు ఏవైతే బోర్డులు ఉండేవో బోర్డుల ద్వారా అన్ని ఇబ్బందులకు కూడా పుట్టిన నుంచి చనిపోయిన వరకు కార్మికుడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం. వీళ్ళు వచ్చిన తర్వాత బోర్డులన్నీ నిర్వీర్యం చేయడం కాదు, బోర్డులో ఉన్న డబ్బు కూడా వీళ్ళు వాడుకొని ఎవరికి ఎటువంటి పథకాలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కార్మికులకి ఎక్స్ప్లెయిన్ చేయడం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బస్సు యాత్ర కూడా పెట్టుకున్నారు.
ఆ పోస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం. గత 22 రోజుల నుండి అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ నెల 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడుతున్నామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీని రెచ్చగొట్టే ధోరణిలో ఉందని చెప్పారు. కలెక్టర్లు 5వ తారీఖులోపు అంగన్వాడీలు డ్యూటీలోకి హాజరు కాకపోతే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, కాపీలన్నీ దగ్ధం చేస్తామని అంగన్వాడీ నేతలు హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మెయిన్ డిమాండ్లను అంగీకరించలేదని, వేతనాల పెంపు విషయం కానీ, గ్రాట్యుటీ విషయం కానీ, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చేందుకు సంబంధించిన జీవో ఇంతవరకు రాలేదని పేర్కొన్నారు. చేసినా నిలబడడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. అందుకని ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి. అలాగే మీరు చెప్పిన వాటిలో కూడా ఈరోజు కలెక్టర్ ఉత్తర్వుల్లో కూడా 5 జీవోలు ఇచ్చామని, అసలైనటువంటి జీవో ఇవ్వాల. 5,000 మినీ సెంటర్లని మేజర్ సెంటర్స్గా మారుస్తామని, మెయిన్ సెంటర్గా చేస్తామని అంగీకారం చర్చల్లో వచ్చినప్పుడు మాట్లాడారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు, మేము అన్ని సెంటర్స్ని కూడా మెయిన్ సెంటర్స్గా అది ఎందుకు ఇవ్వలేదు జీవో? దానికి వీళ్ళేం డబ్బులు కూడా ఇవ్వక్కర్లా, కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. మీరు మినీ సెంటర్లు ఉంచొద్దు అని చెప్పారు. కాబట్టి అవన్నీ మెయిన్ సెంటర్ చేయొచ్చు. దానివల్ల ఇంకొక టీచర్ రిక్రూట్ అవుతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయాకి టీచర్గా అవుతారు, వారికి టీచర్ జీతం వస్తుంది. ఆ జీవో ఇవ్వాల ఇంతవరకు, అది ఇవ్వండి తక్షణం. అలాగే మీరు చెప్పినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అమలు చేస్తాం అని చెప్పారు, దానికి జీవో ఏమి ఇవ్వలేదు. వారికి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి అమలు చేయడంలా. ఇది కాకుండా ప్రధానమైనటువంటి జీతభత్యాలు, అట్లాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకని సమస్యలన్నీ కూడా తెలుసు. పదే వారు చర్చల్లో చెప్పారు. 6 సార్లు చర్చలు చేశారు, కానీ ఇంతవరకు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. ఇది తప్పుడు పద్ధతి, ప్రభుత్వం ఇట్లా అనుసరించడం అనేది శుద్ధ తప్పు. అట్లాగే మున్సిపల్ వర్కర్స్లో కూడా ఆ కార్మికుల్ని, పోటీ కార్మికుల్ని తీసుకొచ్చి పనులు చేయించడం, ఎమ్మెల్యేలతో సహా రంగంలో దిగిచ్చేయడం, నర్సరావుపేట ఎమ్మెల్యే కార్మికులను నేరుగా బూతులు తిట్టడం ఈరోజు మీరు చూస్తుంటారు. ఇట్లాంటి తప్పుడు పద్ధతులు మంచిది కాదు. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల విభాగాల కార్మికులను ఉద్యమాల వైపుకు ప్రభుత్వం కావాలనే నెట్టేసింది. ఎన్నికల సందర్భంలో మతి ఉండేటువంటి, జ్ఞానం ఉండేటువంటి ఏ ప్రభుత్వమైనా ఇట్లాంటి ఉద్యమాలకు అవకాశం ఇవ్వదు. అన్నిట్లో తన పార్టీలో కుంపటి పెట్టుకున్నాడు. తన చెల్లి ఇక్కడికి వస్తూ ఉంది, తన ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారు. మరి ప్రజలతోనైనా బాగా సఖ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. అట్లా కాకుండా ఈ ఉద్యోగ కార్మిక వర్గాలను కావాలని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ ఉద్యోగస్తులు 1,06,000 మంది 22 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీన్ని తూతు మంత్రంగా 6 సార్లు చర్చలు జరిపారు. దాంట్లో నిజాయితీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మరొక మారు చర్చలకు పిలిపించి సామరస్యపూర్వకంగా పద్ధతి ప్రకారంగా చర్చలు జరిపి ఉద్యమం చేస్తున్న, స్ట్రైక్ చేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్న అతని తనయుడు యలమంచిలి రవి. శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం. నగర ప్రజల ఆహ్లాదం కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బీఆర్ఎస్ పార్టీకి మూకొమ్మడిగా రాజీనామాలు చేసిన పార్టీ నేతలు. పార్టీలోకి ఆహ్వానించారే కానీ సభ్యత్వాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.